ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాం ఆదర్శ్ నగర్ నుంచి సిద్ధాపూర్ వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈదిగాం ఆదర్శ్ నగర్ నుంచి కౌట్లా కే వరకు 10 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈదిగాం నుంచి సిద్ధాపూర్ వరకు రోడ్డు బాగా వర్షాలకు చెడిపోయింది. దాన్ని మంచి రోడ్డుగా చేపియాలని చెప్పి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం మూలంగా ఇది 10 కోట్ల రూపాయలు మనం ఈదిగాం చౌరస్తా నుంచి అవుట్ల వరకు మంజూరైంది. ఈ కిలోమీటర్లు అయిన తర్వాత నెక్స్ట్ కూడా మొదలు పెడతారు. ఈ ఎలక్ట్రికల్ పోల్ కూడా పాతవి తీసేసి మంచిగా సుందరంగా కొత్త పోల్ని వేపించేసి మరి రోడ్ వైడ్ని కూడా సీసీ రోడ్ బ్రహ్మాండంగా చేసారు. పైకి వెళ్ళి బీట్ చేయడానికి కొన్ని మిషన్ భగీరథ పైప్స్ కానీ ఇతర